ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గండు షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ ముందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. వెల్కమ్ టు డిజైనర్ డిష్, మిగులు ఆహారంతో మహారుచులు. దిస్ ఇస్ క్రేజీ క్రిష్, దిస్ ఇస్ క్యూటీ ప్రియాంక. మరి ఈ రోజు డిజైనర్ డిష్ ఏంటో తెలుసా? వెజిటబుల్ సాంబార్ విత్ పాస్తా. ఒక ట్రెడిషనల్ ఐటమ్ ని మంచి యమ్మీ యమ్మీ టేస్టీగా మీ ముందు ఈ రోజు మేము చేసి చూపించబోతున్నాం. ఆర్ యు రెడీ? యా, ఐ యామ్ రెడీ. మరి వెజిటబుల్ సాంబార్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటబుల్ సాంబార్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెజిటబుల్ సాంబార్, పాస్తా, నెయ్యి, కొత్తిమీర, గరం మసాలా, బూందీ. వెజిటబుల్ సాంబార్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఓకే, నువ్వు బాండి తీసుకొచ్చి. ఓకే 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 పెట్టేశాను. మీకు ఆకలిస్తుందా? బాగా హెవీ. చిటికలు చేసేస్తారు, ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అలా చిటికలు చేసేయచ్చు అన్నమాట. ఓకే, స్టార్టింగ్ లో ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ మనకి మిగిలిపోయిన సాంబార్, ఓకే, పొద్దున మనం చేసుకున్న సాంబార్ రెడీగా ఉంది. సో ఈ సాంబార్ ఫస్ట్ మనం పాన్ లో వేసేసుకోవాలి. అది కొంచెం బాయిల్ చేయాలన్నమాట, హీట్ చేయాలి. వేసేసుకుందాం. వేసేసి సో ఇంట్లో పొద్దునే వేడివేడి ఇడ్లీ చేసుకుంటాం, దానిలో కాంబినేషన్ సాంబార్ చేసుకుంటాము. ఇడ్లీలు అయిపోతాయి కానీ సాంబార్ మిగిలిపోద్ది. ఆ సాంబార్ తో ఏం చేయాలి అనేది కాన్సెప్ట్. సాంబార్, వెజిటేబుల్ సాంబార్ ని ఈవినింగ్ ఏం చేస్తారంటే ఇలా ఒక మంచి ప్యాన్ పెట్టుకొని దానిలో సాంబార్ ని పోసేసి ముందుగా హీట్ చేయండి. అండ్ ఇంకొకటి, మామూలుగా సాంబార్ రైస్ చాలా మంది తింటూ ఉంటారు, లైక్ అవును. బోరింగ్ కదా ఊరికే సాంబార్ రైస్ ఎన్ని రోజులు తింటారు చెప్పండి. ఇలా వెరైటీగా తింటే అస్సలైన మజా ఉంటుంది కదా. ఓకే, దానిలో అయితే రైస్ వేస్తారు. రైస్, ఇక్కడ పాస్తా, అంటే హెల్త్ కి హెల్త్ కూడా ఉందన్నమాట. Yes. ఓకే, సూపర్ కాంబో. ఆల్రెడీ మనకి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి చూసావా సాంబార్ లో. వెరీ నైస్. దాంతో పాటు పాస్తా అంటే పిల్లలు అస్సలు పాస్తా అనగానే ఏ అని అంటారు కదా. నువ్వు ఆగు. ఓకే, సో అలాంటిది పాస్తాని ఇలా సాంబార్ కాంబినేషన్ లో ఇలా టేస్టీగా చేస్తే ఇంకా అసలు మిగులుతుంది అసలు వండిన తర్వాత. అసలు సమస్య లేదు. ఇక్కడ కూడా రైట్ నో చూస్తే సాంబార్ లో కూడా ములక్కాడ, కాలీఫ్లవర్, మనం ఏంటో బఠానీ, క్యారెట్, అన్ని అంటే హెల్త్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన న్యూట్రిషన్ వాల్యూస్ అంటారు కదా, ఆ వాల్యూస్ మొత్తం అలాంటి ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ అన్ని దీనిలో ఉన్నాయి. కాబట్టి మనం తిన్నప్పుడు కూడా మంచి హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్రెడీ ఇది సాంబార్ లైక్ లిక్విడ్ లాగా ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా. సో నెయ్యి దీంట్లో వేస్తేనే ఆ నెయ్యి మొత్తం దానికి పడుతుంది. ఓకే, ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి మిక్స్ చేసేయాలి కంప్లీట్ గా. ఓకే, అండ్ ఇప్పుడు గరం మసాలా. గరం మసాలా ఒక 1 స్పూన్. 1 స్పూన్ గరం మసాలా పొడి. ఓకే, సో ఇది బాయిల్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా మొత్తం వేసేయాలా? ఇందులో మొత్తం వేసేసేయాలి. ఓకే, వావ్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సాంబార్ కాంబినేషన్ విత్ పాస్తానా? మనకి పాస్తా తెలుసు, విడిగా సాంబార్ తినడం తెలుసు, కానీ వెజిటేబుల్ సాంబార్ విత్ పాస్తా ఏంటా ఈ కొత్త డిష్? పేరే వెరైటీగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ. సో ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట దీంట్లో పాస్తా, అప్పుడే కదా బాగుంటుంది. పాస్తా మొత్తం మిక్స్ చేసేయాలా? పాస్తా మొత్తం మిక్స్ చేయాలి. అండ్ కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉడికితే చాలు. నువ్వు యూజువల్ గా ఇంతకు ముందు మామూలుగా పాస్తా తినేదాన్ని కదా? యా, ఓన్లీ ప్లెయిన్ పాస్తా తిని బోర్డ్ కొట్టేసింది తెలుసా నాకు. అలాంటప్పుడే ఇలాంటి ఐటమ్ ట్రై చేసావు. యా, ఎస్. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో సాంబార్ మిగిలిపోయింది, ఆ సాంబార్ నట్లు చూస్తూ కూర్చుంది, ఏం చేయాలి ఈ సాంబార్తో అని చెప్పి. అలాంటి టైంలోనే ఒక పాస్తా ఒక సాంబార్ కాంబినేషన్ ఎలా ఉంటుందని ఆలోచించి
సాంబార్లో వేడి వేడి మరుగుతున్న సాంబార్లో పాస్తా వేసి జస్ట్ గరం మసాలా పౌడరు ఇంకేం వేసావు, జస్ట్ నెయ్యి అలా వేసి మొత్తం మిక్స్ చేసేస్తే అంతేనా, ఇంకేమైనా చేయాల్సింది ఉందా? ఇంకేం లేదు, ఆల్రెడీ పాస్తా హాఫ్ బాయిల్ కదా, ఓ, సో ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట. అంటే పాస్తా ఆల్రెడీ హాఫ్ బాయిల్ కాబట్టి పాయింటే. సాంబార్ రెడీ ఉంది, అలాగే పాస్తా కూడా హాఫ్ బాయిల్డ్, సో అందుకే మనకి ఎక్కువ టైం పట్టదు. అన్ని Okay. మిక్స్ చేసుకోవడం, కొంచెం సేపు అలా బాయిల్ చేయడం, అండ్ ఫైనల్ గా మనకి క్రిస్పీనెస్ కోసం బూందీ యాడ్ చేసుకొని అలా పైన ఫస్ట్ స్పూన్ తో అలా బూందీతో తింటుంటే ఆ క్రిస్పీనెస్ తో ఓకే ఓకే, హలో అంటే చేస్తే తింటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం నా ఫీలింగ్. అంటే నా ఫీలింగ్ లోపల ఉన్న ఎమోషన్స్ ఆ, శృతి హాసన్ లాగా బయటికి. లోపల పెట్టుకోకుండా బయటికి చెప్పేస్తుంది. వెరీ గుడ్. ఓకే ఓకే, సో ఇది అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అనుకుంటా. యా ఆల్మోస్ట్ కాదు, రెడీ అయిపోయింది. సో నువ్వు స్టవ్ ఆఫ్ చేసేసేయమ్మా. రైట్ నో అబ్జర్వ్ చేస్తున్నారు, హాట్ ఫ్యూమ్స్ వస్తున్నాయి, అలా పొగలు కక్కుతూ సాంబార్ కాంబినేషన్ విత్ పాస్తా. నిజంగా మేము చెప్పడం కాదు కానీ ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది ఆ ఫీల్. మీరు ఎందుకు హ్యాపీగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆ ఫ్యూమ్స్ వస్తున్నప్పుడు మీ నోరు ఊరుతుందా లేదా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, రైట్ నో అయితే రెడీ అయిపోయిందంట. Yes. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్మెల్ తో కడుపు నిండిపోయింది కదా, అయితే ఇదంతా నాకే. నాకైతే నిండలేదు, నేను తినాలి కంపల్సరీ చెయ్యి. ఓకే, నువ్వు స్టవ్ ఆఫ్ చేసి Okay. ఇంకా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే వేడి వేడి వెజిటేబుల్ సాంబార్ పాస్తా రెడీ. ఓకే, సర్వ్ చేసేసుకుందామా. వావ్. వేడి వేడిగా పొగలు కక్కుతున్న వెజిటేబుల్ సాంబార్ విత్ పాస్తా. అంటే నాలో ఎమోషన్ అలా ఉందన్నమాట నిజంగా. మార్కెట్ లో ఇంతకుముందు కూరగాయలు అమ్మావా? చిచ్చి లేదు, ఎలా తెలిసింది నీకు? అంటే నువ్వు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది అనమాట. సేమ్ మ్యాచా, పక్క షాపా అని. ఓకే, పొగలు చూసావు కదా, చూసావు కదా? బలేదరే. బయట అలా ఆకాశంలో చూసినప్పుడు వర్షం అట్లా 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 డ్రిజిల్ అవుతున్నప్పుడు బాల్కనీలో కూర్చొని ఇది నేను తింటుంటే ఉంటుంది. ఎప్పుడు అమ్మాయిలే కొట్టేస్తారని. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. అండ్ బూందీ. వావ్, కార బూందీ కూడా నోటికి కర్రా కర్రా తగులుతూ పాస్తా రుచి సాంబార్ రుచి. ఒక్కసారి ఇమాజిన్. ఓకే, వావ్. సో వేడి వేడిగా అలా పొగలు వస్తుంటే అలా వేడి వేడిగా తింటేనే ఎంత బాగుంటుంది తెలుసు అసలు ఈవినింగ్ టైంలో కదా. సో చాలా. ఈవినింగ్ నీకోసం మళ్ళీ చేసి పెడతానులే కానీ. ఓకే, సో మొత్తానికి ఈ రోజు డిజైనర్ డిష్ లో నిజంగా డిజైనర్ వెరైటీ డిష్ వెజిటేబుల్ సాంబార్ పాస్తా. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెజిటేబుల్ సాంబార్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెజిటేబుల్ సాంబార్, పాస్తా, నెయ్యి, కొత్తిమీర, గరం మసాలా, బూందీ. వెజిటేబుల్ సాంబార్ పాస్తా తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో వెజిటేబుల్ సాంబార్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న సాంబార్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాను సాంబార్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు పాస్తాని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర అండ్ బూందీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ హాట్ వెజిటేబుల్ సాంబార్ పాస్తా రెడీ. ఓకే, సో వెజిటేబుల్ సాంబార్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. Okay. ఆబ్వియస్లీ సూపర్ గా ఉంటుంది అనుకో. ఆబ్వియస్లీ. ఈ పల్లితో బూందీతో. ఓ, విత్ పల్లియా? Yeah. విత్ బూందియా? ఓకే. ఎలా ఉంది? డబుల్ ఇంపాక్ట్ అంటే తెలుసా నీకు? ఇంగ్లీష్ రాదు కదా, సారీ. డబుల్ ఇంపాక్ట్ అంటే ఒక పాస్తా, ఒక సాంబార్లో ఆ స్పైసీగా ఉండే ఆ వేడితనం, పాస్తా అలా నోటి కింద నవ్వులుతూ అలా సాఫ్ట్ గా లోపలికి వెళ్తుంటే వీటన్నిటితో మిక్స్ అయ్యి బూందీ కర్రా క్రిస్పీగా
కొత్తిమీర అలా అలా టేస్ట్ చేస్తూ చెప్తుంటే నోరుతుందా? తింటున్న మా పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా యమ్మీ న్యూట్రిషియస్ ఫుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే చూసావా అన్ని న్యూట్రిషన్, ఆ కొత్తిమీర అట్ ద సేమ్ టైం ములక్కాడ, పాస్తా, సాంబార్. ఆల్మోస్ట్ సాంబార్ లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా పాస్తా తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్ లో విత్ సాంబార్, వెజిటేబుల్ సాంబార్ తో అలా మిక్స్ చేసుకొని సింపుల్ ప్రాసెస్, తక్కువ టైం అలా చేసేసుకోండి, అలా తినేయండి, ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక డిజైనర్ వెరైటీ డిష్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is Crazy Krish. This is Cutie Priyanka. Signing off. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ టు www.youtube.com/ETV Abhiruchi. ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. లాగ్ ఆన్ టు www.facebook.com/ETV Abhiruchi.